హాయ్ వనక్కం సలాం అలైకుం. నేను మీ చిత్తూరు కుర్రాన్ని. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నాను. రేణిగుంట టు శంషాబాద్ అంటే హైదరాబాద్కి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటా. ఫస్ట్ టైం పైన చూస్తుంటాం కానీ ఇంతవరకు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. సో ఎలా ఉంటుందనేసి అక్కడికి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. మనం మొబైల్లోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. 4000 రూపీస్ అయింది రేణిగుంట శంషాబాద్. మళ్ళీ వచ్చి మనకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజెస్ జిరాక్స్ తీసుకోవాలి. ఇది బోటింగ్ పాస్. ఈ జిరాక్స్ ఉంటే చాలు మనం లోపల ఎంట్రీ ఇచ్చేదానికి. మళ్ళీ మనం 15 kgs పైన ఎత్తుకెళ్ళకూడదు ఫ్లైట్లో. అది వచ్చి బ్యాగేజ్ చెక్ బ్యాగేజ్ అనేసి. ఇది ఊరికే జిరాక్స్ తీసి పెట్టుకుంటే చాలు, ఎందుకైనా మంచిది. ఇంకా మనకు ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే ఒకటి చూపిస్తే చాలు. సినిమాలో చూడడం తప్ప ఎప్పుడు ఫ్లైట్లో ఎక్కలేదు. సో ఈరోజు ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నాను. సో లెట్స్ గో. మెసేజ్ వచ్చింది, బోటింగ్ పాస్. ఇది లోపలికి వెళ్ళచ్చు. ఇంకా ఇదే బలి ఉండదు బయట. ఇది లోపల ఎయిర్పోర్ట్ లోపల జస్ట్ చిన్న షాప్స్. ఇది ఎంట్రన్స్. బయట ఫస్ట్ టైం ఇట్లా ఎయిర్పోర్ట్లోకి రావడం అంతా. ఇక్కడ వచ్చి తిరుమల కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫొటోస్ చాలా ఉన్నాయి. సో ఇదేందో చూద్దాం. సగం మంచి కనపడలేదు, సగం మంది కనపడుతున్నారు. ఏం స్వామి 3 ఒక 6 ఒక 6 ఇదంతా ఇదే. 12 చేతులు ఉన్నాయి భయ మంచిగా. ఎవరేం తెలియదా? నేను బ్యాగ్ వేస్తా అంటే అబ్బా స్కానింగ్ చేసేసింది. స్కాన్ చేయాలి. మీరు అర్జెంట్గా ఎప్పుడైనా ఒక ఎమర్జెన్సీగా ఫుడ్ తినకుండా వచ్చేస్తే కూడా లోపల చాలా స్నాక్స్ అంతా ఉన్నాయి. లాలీపాప్లు అంతా ఉన్నాయి ఇప్పుడు షాప్లో. బ్రేక్ఫాస్ట్ అంతా ఎంత అండి? ఇడ్లీ 180. దోశ ఎట్టా కొనలేక ఇది కొన్నాను బా. 100 రూపాయలు అంట స్నాకర్స్. ఆకలికి ఏం చేద్దాం, తిన్నా. 100 రూపాయలు. ఇదే అండి మన ఒరిజినల్ బోటింగ్ పాస్. మన జిరాక్స్ చూపిస్తే ఇది ఒరిజినల్ ఇస్తారు. ఇది ఉంటే చాలా ఇంక ఫ్లైట్ ఎక్కేవచ్చు. ఈ చాంబర్ వెనకాలనే ఉంది ఎయిర్పోర్ట్ గ్రౌండ్ అంతా. సో ఊరిని పెద్ద ఏరోప్లేన్ పైన పోతుంటే ఏం తెల్ల. ఇక్కడ చూస్తాను చాలా పెద్దదిగా ఉంది. అక్కడ చెకింగ్ చేస్తున్నారు. ప్లీజ్ షో యువర్ బోటింగ్ పాస్. బిల్ట్ పర్సులు అన్ని పార్సల్ ఇచ్చేవాళ్ళంతా. ఇవంతా చెకింగ్లు ఇచ్చేయాలంటే ఫ్లైట్ దగ్గరికి ఇక బస్సు ఒకటి ఇచ్చారు. మొత్తానికి ఫ్లైట్ ఎక్కాలని 90%. సో మొత్తం చెక్ చేశారు బాడీ పిన్ టు పిన్. ఇంకోటి మీకోటి అంటే ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు లూజ్ ప్యాంట్స్ ఏమైనా వేసుకొచ్చేపోతారు. బెల్ట్ గిట్ తీసేవాళ్ళు. ఇక్కడ లూజ్ ప్యాంట్ వేసుకొచ్చాను. బెల్ట్ తీసినాక కష్టం మళ్ళీ వేసుకుంటాను. అలా ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా కొంచెం టైట్ ప్యాంట్స్ ఏమైనా వేసుకోండి. ఎంత ప్యాంట్ టైట్గా ఉంది కాబట్టి ఏం కాదు. బెల్ట్ కట్ తీసేమన్నారు. ఇది మ్యాటర్. సరే ఇంకొక 5 minutes ఫ్లైట్ ఎక్కిపోతున్నా. చూద్దాం. ఎక్సైట్మెంట్గా ఉంది. స్పైసీ జెట్. నేను ఇప్పుడు ఎక్కిపోయేది స్పైసీ జెట్. ఓకే. అయితే సూపర్. లగేజ్ బాగా పెట్టినాను. దంత కథ నగ్గి పెట్టి మాడితే ఇదే. చూద్దాం ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం ఎక్కినా అయితే. ఫస్ట్ టైమా? ఆయన కూడా ఫస్ట్ టైం ఎక్కినా అంట. బా మన సబ్స్క్రైబర్ పక్కనే హాయ్ చెప్పాను. ಫ್ಯಾನ್ ಜೋಡ್ಬ ಪೆದ್ದ ಫ್ಯಾನ್ ನೋಡ ಪೋಲ್ ಪಡೋ ಸಿಲೇಬಸ್ ಇಲ್ಲ ಆರ್ಟಿಸ್ಟ್ ಬಸ್ ಮಾಡ್ತಾನೆ ಕೈ
ఆర్టీసీ బస్సులో నీరు కట్టాలనుకుంటాడు, ఫ్లైట్లో నీరు కట్టాను. చూద్దాం మరి. తోయినా ఊరికి తోయినా నెట్టు ఇంకొంచెం నెట్టు. పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకొచ్చినారు ఫ్యామిలీస్ పాపం. నెట్నా పోయి అట్లా అదే ఇంచే పోతాను భద్రం. మళ్ళీ 1 లక్ష రూపాయలు కట్టాల. ఒక 7,000 8,000 ఉంటుంది సార్. మన ఇండియా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ ఉంది. రై బండి స్టార్ట్ అయింది. పాడే వచ్చి సిగ్నల్స్ అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ లో వచ్చి ట్రైన్ లో పోయినట్టు పోతా ఉంటుంది అంటట. మళ్ళీ వచ్చి చూసుకో చూడాల ఎలా స్టార్ట్ అయిపోయింది. ఒళ్ళే స్పీడ్ పోతుంది స్వామి. దక్కన బానే చల్ ఏడు. అందరు నవ్వుకుంటారా? మన స్టైల్ మంది అంతేలే. ఏంటి మమ్మీ ఎవడు? తక్కువ ఉరి ఒళ్ళే స్పీడ్ పోతుందా? ఓహో ఎగిరిందిరా పక్ష. అద్రా భలే ఉంది రో. ఊరి నీ బాసు కాల దాని దగ్గర దగ్గర చూడు అన్నయ్య. భలే ఉంది ఫ్లైట్. ఇది బాగా ఫైనల్ పైన ఉందా కనబడతా అంటే ఇప్పుడు చూస్తున్నా కదా. అదే తిరుమల కొండకి దారులు కనబడుతున్నాయి చూడు అక్కడ జిగ్ జాగ్ గా. అదే దారులు కొండ పైన తిరుమల కనబడుతుంది. తేలుతున్నది చాలా హైట్ కానీ పోతా అంటే స్లోగా వినట్టున్నది. ఎన్నో పోయినా పైకి. అలా వాటర్ బాటిల్ ఫ్రీ ఇచ్చినారు. 4,000 టికెట్ కొంటే ఒక వాటర్ బాటిల్ ఫ్రీ. డ్రైవర్ అందరికి కానీ అడ్డం వస్తే తెలియదు కానీ మేఘాలుగా కిందనే కాదు విమానంలో కూడా షేకింగ్ వస్తుంది. చెప్పినా బండి భలే సిస్టమ్ ఇది. ఆడి కింద షాడో కనపడుతుంది, ఫ్లైట్ షాడో. ట్రాన్స్ఫార్మర్ చూడు ఎన్ని ఉన్నాయా సెట్టింగ్ భలే ఉన్నాయా. ల్యాండ్ అవుతుంది. చూడు విమానాలు ఫుల్గా ఉన్నాయా. దింపా కుదురుగా నవ్వు కుదురుగా అద్రా దింపేసరా ఉరి పెట్టాడు మనుషులే. రాళ్ళు పడేయండి నెలనే పండే. వచ్చేసినా ఎక్కేటప్పుడు ఎంత భయం వచ్చిందో దిగేటప్పుడు ఇంకా భయం అయింది. నైస్ సూపర్ వెళ్ళందా ఫ్లైట్ ఎక్కి మీరు ఖచ్చితంగా రావాలబ్బా. 4,000 పోతుంది. ఫ్లైట్ ఎక్కండి ఒకసారి ఎట్టన్నా కానీ. జస్ట్ ఎప్పుడు పైన బేస్ చూస్తాను ఒకసారి ఎక్కండి ఓకేనా. మీరు ఎక్కుతారని కోరుతున్నాను. డోయ్ పాపా బెలోనా పాపా నువ్వా? హాయ్ చెప్పు. హాయ్ పాప బలే ఉంది. బ్యాగ్లో తోసుకొని వస్తున్నాడు ఫాదరా. డోయ్ కరెక్ట్ 40 minutes జర్నీ అంటే 10 minutes ల్యాండింగ్, 10 minutes అక్కడ వెయిట్ చేసి బస్సులో వచ్చాను. 1.5 hours మ్యాక్సిమం. ఫుల్ ఎంజాయ్. చాలా కొత్తగా ఉంది. నెక్స్ట్ టైం పోతే అంతకేముంటుంది. బట్ ప్రతి ఒక్కరు ఒకసారి ఎక్కింది బా. ఎందుకు జీవితంలో ఒక ఆశ అంతే. సరే ఉంటా. నమస్తే.